లెక్చరర్స్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మనకి లేబర్తోనూ తర్వాత స్టూడెంట్స్తో క్లీన్ చేస్తూనే ఉంటారు ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి పిల్లలతో. ఈరోజు మన ఊరు అంటే ఇక్కడ నర్వ, ఈ నర్వలో పెందుర్తి మండలం, ఇక్కడ మనం స్వచ్ఛ భారత్ మిషన్తో మన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన ఆధ్వర్యంలో ఫస్ట్ గా స్టార్ట్ చేస్తాం. స్వచ్ఛ భారత్ అనేది ఏంటంటే అప్పుడు 2014లో ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్ళడం, గుడి అని బడి అని ఏమీ చూడకుండా టాయిలెట్కి వెళ్ళడం చాలా అసహ్యంగా ఉండేది, శుభ్రత అనేది ఉండేది కాదు, దానివల్ల రోగాలు కూడా వస్తుండేవి. నమస్కారం, నా పేరు జోష్న, విశాఖ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మనందరినీ కూడా ప్లాస్టిక్ తక్కువ వాడాలి, ఎందుకంటే అది మన హెల్త్కి, మనం ఉంటున్న నేచర్ సరౌండింగ్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎంత తక్కువ అయితే వాడుతూ ఉంటామో దానివల్ల మన హెల్త్, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే మన ఇంట్లో వాళ్ళకి కానీ మన నైబర్స్ కానీ ప్రతి ఒక్కటి మనం చెప్పాలి. ఎలా అంటే మనం ఎంత తక్కువైతే వాడతామో అంత సప్లై తక్కువ వస్తుంది, సో దట్ మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బాగుంటుంది. అలాగే హెల్త్ కన్సర్న్స్ అన్నీ డిక్రిమెంట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ రావు, అంతా బాగుంటుంది అనేసి అండి. థ్యాంక్ యూ. ఈరోజు మేమైతే ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి వచ్చాం. ప్లాస్టిక్ మొత్తం కలెక్ట్ చేసి బ్యాగ్స్లో కవర్ చేయడానికి వచ్చాం. బిఫోర్ ఆఫ్టర్కి చూస్తే చాలా తేడాలు వచ్చాయి. సో దట్ మేము తెలుసుకున్నది ఏంటంటే మనం ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మనకి చుట్టూ కూడా అంత తక్కువ ఉంటుంది. సో దట్ మనం తక్కువ యూజ్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇలా ఏరవలసినంత అవసరం కూడా రాదు. సో దట్ ఏదైనా మనలోనే ఉంటుంది కాబట్టి మనం తక్కువ వాడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తక్కువ ప్రాబ్లమ్స్. అలాగే ఇక్కడ మనం జేడి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వచ్చాము. ఇక్కడ మనం ఈ ఎన్ఎస్ఎస్ స్కీమ్ మొత్తం కంప్లీట్ చేసాం. నమస్కారం అండి. శ్రీ శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వయంభూ దేవాలయం ఉద్యానవనం 88వ వార్డు పెదనర్వ పెందుర్తి మండలంలో ఈరోజు జేడి ఫౌండేషన్ మరియు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేశామండి. ఇక్కడ మొత్తం దాదాపుగా ఒక 7-8 బ్యాగులు ప్లాస్టిక్ని ఇక్కడ ఏరామండి. ఈ ప్లాస్టిక్ని వాడడం వల్ల నష్టము ఏంటో పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఇలాంటి వాతావరణంలో మరియు ఇక్కడ మా జేడి ఫౌండేషన్ వారు చూసారా, దేవాలయం పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా ఒక ప్లాస్టిక్లో పువ్వుల్ని పెట్టేసి నీటిలో పడేశారు. ఇలాంటివన్నీ కూడా మనకి ఆరోగ్యానికి హానికరం, ఇలాంటివి చెయ్యొద్దు అని పిల్లలకి తెలియజేయడం జరిగింది. మాకు సహకరించినటువంటి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు మరియు స్టాఫ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా, అలాగే జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.